హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. సారీ, నిన్న నేను ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను అండ్ మీకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయాను. యాక్చువల్గా ఏమైందంటే మొన్న సడన్గా ఏమైందో ఏమో నాకు తెలీదు. స్నానానికి వెళ్దామని వెళ్ళి జస్ట్ బకెట్ మగ్గిలా ముంచాను బకెట్లో, అంతే. నడుము నడుము పట్టేసిందో తెలీదు, మజిల్ క్రాంప్ వచ్చిందో తెలీదు, ఏమొచ్చిందో తెలీదు. లైట్గా పెయిన్ స్టార్ట్ అయింది. అది సాయంత్రానికి ఎంత ఎక్కువైపోయిందంటే ఐ కుడిన్ సిట్ అండ్ కుడిన్ స్టాండ్. కూర్చుంటే నించుంటే కూర్చోలేకపోయాను. అంత నొప్పి వచ్చేసింది అనమాట. ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాను. ఓ ఇంజక్షను 3 రోజులకు మందులు ఇచ్చారు. ఈరోజు 3వ రోజు అనుకుంటా. మొన్న ఇచ్చారు, నిన్న ఈరోజు సెకండ్ డే. మొన్నటి కంటే నిన్న కొంచెం ఈరోజు ఇంకొంచెం తక్కువ ఉంది. అందుకే నిన్న అసలు లేచి కూర్చోలేకపోయాను, మాట్లాడలేకపోయాను. అందుకే ఎపిసోడ్ చేయలేకపోయాను. ఈరోజు కొద్దిగా చిన్నపిల్లలు అడుగులు వేస్తారు చూడండి, అలా వేయగలుగుతున్నాను. సరే, ఊరికే పడుకొని నాకు కూడా విసుకొచ్చేసింది. సరే, ఒక ఎపిసోడ్ అయితే ఇద్దాము. ఎందుకంటే మళ్ళీ మండే మా అబ్బాయికి ఈఎన్టీ ఆపరేషన్ ఉంది. మళ్ళీ మా అబ్బాయికి ఈఎన్టీ ఆపరేషన్ అంటే ఒక వారం రోజులు వాడి పనులు, వాడి హడావిడి, నాకు అదే సరిపోతుంది. సో అస్సలు ఇవ్వడం కుదరదు. అందుకని ఈ 2 డేస్లో, అంటే ఈరోజు రేపటితో నేను కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే సాటర్డే బయలుదేరదాం అనుకుంటున్నాం మళ్ళీ హైదరాబాద్ మా బాబు ఈఎన్టీ కోసం. సో ఎందుకంటే సండే పెళ్ళి ఉంది చుట్టాలది. సో సాటర్డే బయలుదేరితే సండే పెళ్ళి చూసుకొని మండే ఆపరేషన్ చేయించుకుంటే కొద్దిగా బెటర్గా ఉంటుందేమోనని మా ఆలోచన. సో అందుకని ఈరోజు రేపట్లో మీకు ఎపిసోడ్ అయిపోతుంది, ఈ సిరీస్ అయిపోతుంది. సో అందుకని ఓపిక చేసుకొని మీకోసం ఎపిసోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక లేట్ చేయకుండా లెట్ us గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, పద్దు అండ్ రుబీ వచ్చేసి వాళ్ళ ఒక క్వాలిటీ మూమెంట్, వాళ్ళలో ఉండే ఆ ప్రేమని ఒక చిన్న ముద్దు ద్వారా వాళ్ళు వి బోత్ ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, నువ్వు నీకు నేను ఉన్నాను అని వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. సో దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి షాపింగ్ చేసిన ఈలోపు అరవింద్ ఫోన్ చేస్తాడు పద్దుకి, దట్ పాప మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, నెక్స్ట్ వీకే పాప మ్యారేజ్ అది ఇది అని. సరే అని సో పద్దు కూడా బయలుదేరే ముందు రుబీని ఇన్వైట్ చేస్తుంది. ఖచ్చితంగా రావాల్సిందే నువ్వు అని చెప్పి. రుబీ ప్రామిస్ చెయ్యదు, బట్ ట్రై చేస్తానని చెప్తుంది. అండ్ సరే అని చెప్పేసి ఇంకా పద్దు వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతుంది. రుబీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో క్లారిటీ ఇచ్చేస్తుంది దట్ పద్దు ఈజ్ గోయింగ్ టు బీ మై లైఫ్ పార్ట్నర్ అండ్ తనే నా జీవితంలో ఇక ఎండ్ వరకు ఉండబోయేది అని చెప్పేస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీ, రుబీ పేరెంట్స్ కూడా హ్యాపీ. బికాస్ పోనీ ఎవరో ఒకరు ఉంటున్నారు కదా తనకి తోడుగా మన తర్వాత అనే హ్యాపీనెస్లో వాళ్ళు ఓకే అని యాక్సెప్ట్ చేస్తారు. సో రుబీ ఫ్యామిలీ సైడ్ ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు పద్దుని రిసీవ్ చేసుకోవడానికి. సో ఇటువైపు అసలు ఏమీ తెలియదు. సో నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా ఆ రోజు నైట్ కల్లా ఇంటికి చేరుతుంది పద్దు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అలా కొడుక్కి చెప్తుంది అనమాట దట్ ఇలా మంచి ఫ్రెండ్షిప్ బాండ్ తయారైంది మాకు, షీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అది ఇది ఏమేం చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఇటు వెళ్ళాము, పబ్కి వెళ్ళాము అన్నీ చెప్తుంది అనమాట కొడుక్కి. కాకపోతే ఆ లవ్ మ్యాటర్ ఒక్కటి దాచిపెడుతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా అండ్ అరవింద్ ఇంకా అందరూ నలుగురు కూర్చొని పాప పెళ్ళి ఎలా చేయాలి, ఏం చేయాలి, షాపింగ్ ఎక్కడ చేయాలి, షాపింగ్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి, పెళ్ళి పనులు స్టార్ట్ అయిపోతాయి. బికాస్ 1 వీకే ఉంది కాబట్టి. బట్ స్టిల్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదని చెప్పి ఒకరోజు
వాళ్ళ అందరికీ చెప్పేసి మీరు పలానా పలానా పని చేస్తూ ఉండండి, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్తుంది అనమాట పద్దు. వెళ్ళేసరికి అందరూ చాలా వింతగా చూస్తూ ఉంటారు పద్దుని. ఏంటి వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు నన్ను అనుకుంటుంది, కానీ సస్పెక్ట్ చేయదన్నమాట. ఎందుకు అంటే తనకు తెలియదు కదా తన వెనకాల ఒకరు ఫాలో అయ్యారు అని, సస్పెక్ట్ చేయదు. బట్ స్టిల్ ఎందుకు ఇలా చూస్తున్నారు అందరూ, ఏమైంది, నేనేమన్నా తప్పు చేశానా, లేకపోతే నా యాబ్సెన్స్లో ఏమన్నా జరిగిందా అని ఆలోచించుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్తుంది. తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఉండే అటెండర్ని పిలుస్తుంది అనమాట, లోపలికి రండి అని చెప్పి. ఆయన లోపలికి వెళ్తాడు. చెప్పండి అమ్మా అని. ఆయన ఫేస్లో కూడా ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. ఏంటన్నా ఏమైంది, అందరు ఎందుకు నన్ను అలా చూస్తున్నారు, చాలా రోజుల తర్వాత వచ్చానా, లేకపోతే ఏంటి అసలు ఏమైంది అని అంటే, మీకు తెలీదా అని అంటాడనమాట. అంటే నాకు తెలిస్తే నేను ఎందుకు అడుగుతానన్నా, చెప్పండి ఏమైంది ఏంటి విషయం అని అంటే, అప్పుడు ఆయన మొబైల్లోకి వచ్చి, అంటే వర్కింగ్ స్టాఫ్ అందరికీ ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది అనమాట. ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళకి, ఆ గ్రూప్లో ఫొటోస్ అన్నీ పెడుతుంది అనమాట. పద్దు ఉండదు ఆ గ్రూప్లో, పద్దు ఉంటే ఫొటోస్ పెట్టదు కదా, లాజిక్ రైట్. సో పెట్టగానే ఈ పలానా గ్రూప్లో మేడం ఇలా పెట్టారా, ఇక్కడ పలానా వాళ్ళు పెట్టారండి అనగానే చూస్తుంది, ఫొటోస్ అన్నీ చూస్తుంది అనమాట. చూసి వల్లి వైపు ఒక లుక్ ఇస్తుంది అనమాట. వల్లి చాలా సైకిక్ లాఫ్ ఉంటుంది తన ఫేస్లో. నేను నిన్ను బద్నాం చేశాను చూడు అన్నట్టుగా ఒక తనేమంటారు, ఒక హేట్రేట్, ఒక సైకిక్ స్మైల్ ఒకటి తన ఫేస్ మీద ఉంటుంది అనమాట. అర్థం చేసుకుంటుంది, ఓకే నువ్వు చేసావు కదా అని అర్థం చేసుకొని, సరే అన్న ఓకే నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అని అంటారనమాట. ఓకే అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి వాళ్ళ బాస్ పిలుస్తాడనమాట, మన పద్దు వల్ల బాస్ పిలుస్తాడు. బాస్ పిలిచి, ఏంటమ్మా ఏంటిదంతా ఈ వయసులో ఏం చేస్తున్నారు మీరు అని అంటనమాట. ఏం చేశాను సార్ అని గట్టిగా అడుగుతుంది పద్దు ధైర్యంగా. అదేంటమ్మా నీకు తెలీదా నువ్వేం చేసావా అంటే, ఏం చేశాను చెప్పండి సార్ అని అంటనమాట. అనగానే ఫొటోస్ చూపిస్తాడు ఆయన. ఫొటోస్ దీంట్లో తప్పే ఉంది సార్ అని అడుగుతుంది అనమాట. తప్పే ఉందంటావేంటమ్మా అంటే, తప్పేముందో చూపించండి సార్ అని అంటది. అనగానే అది ఫొటోస్ చూపించండి సార్, ఫస్ట్ ఫోటో తీయండి, టీ తాగుతున్నాను, దీంట్లో మీ ఫ్రెండ్స్తో మీరు ఎప్పుడు టీ తాగలేదు సార్ అని అడుగుతుంది అనమాట. అంటే ఓకే అని మళ్ళీ ఇంకో ఫోటో, నవ్వుకుంటూ మాట్లాడతారు కదా, అంటే మీరెప్పుడు మీ ఫ్రెండ్స్తో హాయిగా చిల్ అవుతూ టీ కాఫీ మీరు బార్ షాప్లలో కూర్చొని కూడా ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుకోలేదా సార్ మీ ఫ్రెండ్స్ తోటి అని అంటదన్నమాట. ఆ నోట్లోంచి మాట రాదు. మరి ఇది లాస్ట్ ఫోటో చూడు అని అంటే, ఏముంది సార్ దీంట్లో తప్పు, పబ్కి వెళ్ళాం, ఏంటి మీరు ఎప్పుడు పబ్కి వెళ్ళలేదా, మీరు ఎప్పుడు ఫంక్షన్స్లో డ్యాన్స్లు వేయలేదా మీ ఫ్రెండ్స్ తోటి, నేను వేశాను మా ఫ్రెండ్ బర్త్డే ఆ రోజు అని అంటదన్నమాట. మరి ఇది అని చెప్పి ఆ కంట్లో డస్ట్ పడినప్పుడు ఇది ఫోటో తీసి పంపిస్తాడని చెప్పాను కదా, ఆ ఫోటో చూపిస్తాడు. దీంట్లో తప్పే ఉంది సార్, ఏముంది చెప్పండి, కంట్లో దుబ్బ పడింది, దుబ్బ ఊతుంది, మీ ఫ్రెండ్స్ మీ అమ్మో నాన్నో లేకపోతే మీ అక్కలో చెల్లెల్లో మీ కంట్లో దుబ్బ పడితే ఊదరా, క్లీన్ చేయరా, పడితే పడిందిలే కన్ను నలుచుకో బాగానే ఉంటుందని చెప్తారా, లేదు కదా, క్లియర్గా చూడండి సార్, కంట్లో గాలి ఊతున్నట్టు క్లియర్గా కనబడుతుంది దాంట్లో అని అంటుంది అనమాట. అనగానే ఆడికి ఇంకా నోట్లోంచి మాట రాదు బాస్కి. అంటే కరెక్టే అమ్మా, వెరీ సారీ, ఈ వల్లి మా బ్రెయిన్స్ అంతా వాష్ చేసి ఎంత గలీజ్గా చెప్పిందమ్మా అంటదన్నమాట. అయితే ఒకవేళ ఉందని అనుకుందాం సార్, ఒకవేళ నేను అమ్మాయిని ఇష్టపడుతున్నానే అనుకుందాం సార్, తప్పేంటని అడుగుతున్నాను సార్, మీ ఆఫీస్లో మ్యాటర్ కాదుగా ఇది, ఆఫీస్కి అసలు ఈ ఫొటోస్ మీరు చూసి నన్ను ఈ క్వశ్చన్ అడగటమే తప్పు, అది నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధం లేనిది అది. మీరు ఎలా పిలిచి అసలు మీరు ఎలా సార్ ఆ క్వశ్చన్స్ అడుగుతారు నన్ను, అది మీకేమన్నా నేను మీకు వర్క్ చేసే దాంట్లో నేను చేసే ఎఫిషియన్సీలో మీకు ఏమైనా తేడా వస్తే మీరు అడగాలి ప్రొఫెషనల్గా.
బట్ అది నా పర్సనల్ లైఫ్ సార్, అది దానికి మీకేంటి సంబంధం అంటే, సారీ అమ్మా ఆ అమ్మాయి ఏంటో మాట్లాడేసరికి మేము కూడా ముందు వెనక ఆలోచించకుండా అడిగేసాము, కరెక్టే, దిస్ ఈజ్ కంప్లీట్లీ యువర్ పర్సనల్ లైఫ్, అది కూడా నేను లీవ్ పెట్టి వెళ్ళి నేను ఎంజాయ్ చేస్తాను సార్, నా పర్సనల్ లైఫ్ అది అని అంటదన్నమాట. అనగానే సారీ అమ్మా అని అంటదన్నమాట. అనగానే యూ గో క్లియర్, బయట మిగతా స్టాఫ్ కూడా ఇదే పెద్ద డౌట్లో ఉన్నారు, పోయి వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చేయమ్మా, సో దట్ వల్లికి చంప మీద కొట్టినట్టుగా ఉండాలి అని చెప్పి వాళ్ళ బాస్ అంటాడనమాట. అనగానే ష్యూర్ సార్, ఖచ్చితంగా చెప్తాను విత్ యువర్ పర్మిషన్ అని అంటదన్నమాట. ష్యూర్ క్యారీ ఆన్ అని అంటాడు. అనగానే సరే అని తను ఇంకా బాస్ క్యాబిన్లోంచి బయటకు వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీబడి, అందరు ఒకసారి ట్రెండ్ అంటదన్నమాట. అనగానే సరే అని అందరు గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ ఆ బాస్ని ఏవైతే క్వశ్చన్స్ అడిగిందో అవే క్వశ్చన్స్ వీళ్ళందరిని అడుగుతుంది అనమాట. అందరూ బిక్కమొహాలు వేసుకొని చూస్తారు. చూసి అవునవును మీదేం తప్పులేదు అని అందరూ ఒప్పుకుంటారు అనమాట. అయినా ఇది ఆఫీస్లో మీరు ఇలాంటి సొల్లు కబుర్లు కాదు చేయాల్సింది, మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయటం, అర్థమవుతుందా? ఎవరెవరు పక్కనోడు ఏం చేస్తున్నాడు, పక్కనోడు తింటున్నాడా, పస్తులు పండుకుంటున్నాడా, ఇంట్లో గొడవలు పడుతున్నాడా, పెళ్ళం వాడిని కొడుతుందా, వాడిని పెళ్ళం కొడుతుందా, ఇట్లాంటి ముచ్చటతో మీకేం పని? అవసరం లేని ఎవడో పని లేనివాడు మీకేదో పంపించాడని మీ పనులన్నీ పక్కన పెట్టేసి మీరు దీని గురించి చర్చించుకోవడం ఏంటి? కంపెనీకి ఎంత లాసో మీకు తెలుస్తుందా? అసలు అది ఇదని అందరినీ తిడుతుంది అనమాట. తిట్టి గో ఎవ్రీబడి గో బ్యాక్ టు యువర్ వర్క్స్ అంటది. అని వల్లి ఫాలో మీ టు మై క్యాబిన్ అంటదన్నమాట. అనగానే అందరూ అయిపోయారు ఈరోజు వల్లి మేడం అనుకుంటారనమాట. అనుకోగానే ఆమె కూడా అదే అనుకుంటుంది, అయిపోయాను నేను ఇంకా అని చెప్పి అని లోపలికి రమ్మంటదన్నమాట. తన క్యాబిన్లోకి రమ్మనగానే సరే అని తన వెనకాలే తన క్యాబిన్లోకి వెళ్తూ కూర్చోండి అని అంటదన్నమాట సీరియస్గా. అనగానే కూర్చుంటుంది వల్లి తన ఆపోజిట్గా కూర్చొని, నేను నవ్వుతూ మాట్లాడతాను, మీరు కూడా నవ్వుతూ రిప్లై ఇస్తున్నట్టుగా నటించండి, బాగోదు. నేను మిమ్మల్ని అడ్డదిడ్డంగా తిట్టానని స్టాఫ్ బయట తెలిస్తే మీ కింద సబార్డినేట్గా పనిచేసే వాళ్ళ ముందు మీ పరువు పోతుంది, అర్థమవుతుందా? సో నేను నవ్వుతూ తిడుతూ ఉంటాను, మీరు నవ్వుతూ అవి రిసీవ్ చేసుకుంటూ ఉండండి, ఓకే అని చెప్తుంది అనమాట. అనగానే ఇంకా వేరే దారి లేదు వల్లికి. ఓకే మేడం అని ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది అనమాట. మన పద్దు, అసలు నీకు బుద్ధి ఉందా? నా పర్సనల్ లైఫ్తో నీకేంటి అవసరం? నీకేదన్నా సాధించాలి, నాకంటే కూడా నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటే నువ్వు కష్టపడు, అర్థమవుతుందా? అంతేగాని నేను ఎదుగుతున్నాను కదా అని నా కాళ్ళు పట్టి పీకడం కాదు. అది కూడా నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కాల, ఓకే? సో ఎట్లా ఎదగాలి అనే ఇదే కష్టం, నువ్వు ఎలా ఎదగాలి అనే దాని మీద పెట్టుంటే ఈ పాటికి నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండేదానివి, ఓకేనా అని చెప్పి మంచి క్లాస్ పీకుద్దనమాట. క్లాస్ పీకంగానే అవన్నీ కూడా ఓకే మేడం, అలాగే మేడం అని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటుంది. కానీ లోపల తనకి పగ పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఈమె ఎవరు నన్ను తిట్టడానికి, నన్నే అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుందా అని ఒక రకమైన పగ అయితే లోపల ఉంటుందన్నమాట. యూ కెన్ గో నౌ అని అంటదన్నమాట. అనగానే సరే అని బయటకు వచ్చేసి ఇంకా బాగా పగ పెంచేసుకొని ఇంక తన వర్క్ తను చేసుకోవడానికి చైర్కి వెళ్తుంది. కానీ తను వేరే ప్లాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి వెంటనే ఇమీడియట్గా రుబీకి ఫోన్ చేస్తుంది. రుబీకి ఫోన్ చేసి, రుబీ ఆఫీస్లో ఇలా జరిగింది, మనకే తెలియకుండా మనని ఫాలో అయ్యి మన ఫొటోస్ తీశారు అని చెప్పుద్ది అనమాట. చెప్పగానే అయ్యో అవునా, బట్ నువ్వు ఫేస్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా చేస్తావని, బట్ రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని మెచ్చుకుంటూ ఉంటుందన్నమాట రుబీ పద్దుని. అప్పుడు పద్దు, ఇదంతా నువ్వు నాకు ఇచ్చిన ధైర్యమే, నువ్వు నా వెనకాల నువ్వు ఎప్పటికీ నా తోడుగా ఉంటావన్న ధైర్యమే నాతో ఇలా మాట్లాడిచ్చింది, ఇదంతా నీ వల్లే, ఆల్ బికాస్ ఆఫ్ యూ, నీకు చాలా థ్యాంక్స్, నన్ను చాలా మార్చేసావు అని చెప్పి రుబీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు రుబీ, నో నేను జస్ట్ నీకు దారి చూపించా, ఆ దారిలో నడవకపోవటం అనేది నీ ఇష్టం, నువ్వు నడిచావు, సో సక్సెస్ నీది నాది కాదు అని అంటే, సర్లే మన ఇద్దరిది ఓకే అని అంటదనమాట. సరే ఆఫీస్లో ఉన్నావు కదా,
ఇంటికి వచ్చాక ఫోన్ చేయి అని చెప్పి రూబీ కాల్ కట్ చేసేస్తుంది. పద్దు కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. ఇంకా ఆఫీస్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళే అంత పనంతా అయిపోయాక ఫోన్ చేస్తుంది రూబీకి. ఫోన్ చేయగానే రూబీ ముద్దు పెడతా ఉంటుంది అనమాట. ఏయ్ ఆపు, ఏం చేస్తున్నావు అంటది పద్దు. అనగానే అయ్యో నేను అసలు మార్నింగే నువ్వు ఆ న్యూస్ చెప్పగానే నీకు భలే ముద్దు వచ్చేసావు, అప్పుడే ముద్దు పెట్టాలనుకున్నాను కానీ నువ్వు ఆఫీస్లో ఉన్నావని వదిలేశాను, భలే ముద్దు వస్తున్నావు తెలుసా అని చెప్పి మళ్ళా ముద్దు పెడుతూ ఉంటుంది. రూబీ సిగ్గేస్తుంది, అలా పెట్టకు ప్లీజ్ అంటదన్నమాట. అనగానే అరే ఇది నా గిఫ్ట్ అబ్బా, ఇది నా అప్రిషియేషన్, నేను గిఫ్ట్ ఇస్తే కూడా తీసుకోవా అని అంటది రూబీ. ఓ గిఫ్టా, అయితే తీసుకుంటాను అని చెప్పి ఇంకా కొంచెం రొమాంటిక్గా మాట్లాడుకుంటారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా అలా పడుకుని పోతారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ బ్రేక్ఫాస్ట్ టైంకి కూతురు వస్తుంది. చాలా సీరియస్గా వస్తుంది కూతురు. వచ్చి ఏంటి రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నేనే కొద్దిసేపట్లో ఇంటికి వచ్చేదాన్ని కదా అని చెప్పి అంటదనమాట. అనగానే చాలా సీరియస్గా కనపడుతుంది. ఏంటి అంత కోపంగా ఉన్నావు అనగానే ఏంటి ఇవన్నీ అని చెప్పి ఆ ఫొటోస్ అన్నీ తన ముందు మళ్ళా పెడుతుంది అనమాట. దీంట్లో ఏంటి తప్పు ఉంది, ఏం తప్పు ఉందని చూపిస్తున్నావు నువ్వు నాకు అని అనమాట. ఎవరావిడ అంటే నా ఫ్రెండ్ అని అంటనమాట. అయితే మాత్రం నీకు ఈ వయసులో ఫ్రెండ్స్ అవసరమా, ఈమె కోసం 3 రోజులు సెలవు పెట్టుకొని నువ్వు అంత దూరం ఆ అమ్మాయి కోసం ఆవిడ కోసం అంత దూరం వెళ్ళటం అవసరమా, అసలు నీకు కూతురు అంటే బాధ్యతే లేదు, కూతురికి పెళ్ళిని అంతా సెట్ అయిపోయిందని తెలుసు కదా, అయినా కూడా నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు అంటే హలో ఆగు, అది నీ లైఫ్, మీ నాన్న దగ్గర నువ్వు ఉన్నావు, మీ నాన్న నీకు చూసుకుంటున్నాడు, నాకేం అవసరం, అయినా నాకంటూ ఓ లైఫ్ ఉండదా, నాకు వెళ్ళాలనిపించింది, బ్రేక్ తీసుకోవాలనిపించింది నా వర్క్ నుంచి, రిలేషన్షిప్స్ నుంచి, తీసుకున్నాను, దీంట్లో తప్పే ఉంది అని వాళ్ళమ్మ రివర్స్ అవుతుంది అన్నమాట. అన్నీ ఇంకా తనకు అస్సలు నచ్చదు అది. వాళ్ళ అమ్మాయికి నచ్చక మళ్ళీ అరుస్తూనే ఉంటుంది. ఈలోపు కొడుకు పద్దు సన్ వాళ్ళ తమ్ముడు కిందికి వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు గొడవ పడుతున్నారు అంటే, చూడరా నేను రూబీ ఆంటీ దగ్గరికి వెళ్ళి కలవటం, ఆ ఫొటోస్ అన్నీ ఎవరో పంపించారు, అవన్నీ కష్టంగా ఉన్నాయంట అంటే, ఏం తప్పు ఉందక్క దీంట్లో, తప్పేంటి అని అంటారు. అని వాళ్ళ తమ్ముడు అంటాడు, ఏంట్రా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, ఈ వయసులో ఆమెకి ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ అవసరమా, పబ్బులు ఇవన్నీ అవసరమా అంటే, తప్పే ఉంది, నువ్వైతే నీ జీవితంలో ఒక మామూలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోమంటే చేసుకోవు, నీకు నచ్చిన అబ్బాయి కావాలి నీ లైఫ్లో, బట్ అమ్మకి నచ్చిన లైఫ్ ఉండొద్దా, ఏం మాట్లాడుతున్నావు అక్క అని చెప్పి తమ్ముడు వాళ్ళ అమ్మకి సపోర్టింగ్గా మాట్లాడతాడనమాట. అది కాదురా, ఈ ఫొటోస్ చూడు ఎంత ఇంటిమేసీగా ఉన్నాయంటే తప్పేంటి అని అంటాడనమాట. ఫస్ట్ పద్దు షాక్ అవుతుంది. ఓకే సరే, ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే అనుకోండి, మీకు వచ్చే నష్టం ఏంటి అని అడుగుతుంది అనమాట. అడగంగానే ఆమె షాక్ అవుతుంది ఈసారి. అంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా పెళ్ళికి ఆమెను ఇన్వైట్ చేసే ఉంటావు, తను రావద్దు నా పెళ్ళికి అని అంటదన్నమాట. అంటే ఒకవేళ ఆంటీ రాను అంది, ఆంటీ వస్తే ఖచ్చితంగా నీ పెళ్ళికి అటెండ్ అవుతుంది, ఒకవేళ ఆంటీ రావద్దు అంటే అప్పుడు నేను కూడా రాను అని అనమాట. అయితే నువ్వు కూడా రాకు అని అంటదన్నమాట. అనగానే ఓకే నో ప్రాబ్లం, నో ఫ్రై, పెళ్ళిలో ఎవ్వరు ఏమడిగినా మరి నువ్వే ఆన్సర్ చెప్పుకోవాలి అమ్మేది అని అంటే అట్లా నువ్వు రావాల్సిందే అంటదన్నమాట. అయితే ఆంటీ వస్తుంది మరి ఖచ్చితంగా, ఆంటీ మ్యాక్సిమం రానంది, ఒకవేళ వస్తే మాత్రం తీసుకొనే వస్తానని చెప్పుద్ది అనమాట. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది అనేది రేపటి లాస్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.